హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ సెమిస్టర్ 2 ద బాండ్ ఆఫ్ లవ్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ ఐటమ్స్ అట్లాగే టెక్స్టువల్ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి ఈ టాపిక్లో ఇచ్చినటువంటి ఫస్ట్ వన్ క్యాపిటల్ ఏ అనే టాస్క్ కింద డిక్షనరీ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. డిక్షనరీ యాక్టివిటీస్ అని చెప్పేసి దానిలో కన్సల్ట్ ద డిక్షనరీ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ విత్ ఈఐ ఆర్ ఐఈ. వీటిలే మనం ఓవల్ క్లస్టర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓవల్ క్లస్టర్స్ అంటే మనకి ఆల్ఫాబెట్స్ 26 అయితే అందులో ఏఈఐఓయు ఓవెల్స్ 5 ఏఈఐఓయు ఏవైతే ఉన్నాయో 5ని మనం ఓవెల్స్ అంటాము. రిమైనింగ్ 21 లెటర్స్ ఏవైతే ఉన్నాయో బి నుంచి జెడ్ వరకు ఆ 21 ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాన్సనెంట్స్ అంటాం కదా. సో ఆ ఓవల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఉన్నటువంటి మిస్సింగ్ లెటర్స్ మనకి ఇక్కడ డిక్షనరీ యాక్టివిటీస్గా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మిస్చీవియస్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి హైజీన్. మనకి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి హైజీన్, HYG-NE. ఈ డాష్లో మనకి ఐఈ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? INGRED-NTS. సో ఇక్కడ ఈ రెండు మిస్సింగ్ లెటర్స్ కూడా మనకి ఐఈ వస్తుంది ఇంగ్రీడియంట్స్లో కూడా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫీల్డ్స్. ఇక్కడ కూడా రెండు మిస్సింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది, ఆ రెండు కూడా మనకి ఐఈ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రీస్ట్ మీన్స్ పూజారి. ఇక్కడ కూడా మిస్సింగ్ లెటర్ వచ్చేసరికి మనకి ఐఈ. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి రెయిన్, నాట్ REIN, దిస్ ఈజ్ REIGN. రెయిన్ మీన్స్ పరిపాలించడము. సో ఇక్కడ కూడా మిస్సింగ్ లెటర్ వచ్చేసరికి మనకి ఈఐ. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి పేషెన్స్. సో ఇక్కడ కూడా మిస్సింగ్ లెటర్ వచ్చేసరికి మనకి ఐఈ. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి స్లేయ్. ఇక్కడ కూడా మిస్సింగ్ లెటర్ వచ్చేసరికి మనకి ఈఐ. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి వెయిన్, VEIN. ఇక్కడ కూడా మిస్సింగ్ లెటర్ మనకి ఈఐ. నెక్స్ట్ లాస్ట్ వన్ 10th వన్ వచ్చేసరికి వెయిట్ అంటాం కదా, దానిలో వెయ్యి. అందుట్లో ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ వచ్చేసరికి ఈఐ. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 వర్డ్స్ కూడా గమనిస్తే ఎక్సెప్ట్ ద ఫస్ట్ వన్ అంటే ఆల్రెడీ మనకి బ్లాంక్ లేకుండా ఆన్సర్ ఇచ్చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ మొత్తము కూడా మనకి ఐఈ కానీ ఈఐ కానీ మనకి ఓవల్ క్లస్టర్స్ మిస్సింగ్ లెటర్స్ ఆన్సర్స్గా రావడం జరిగింది అనమాట. సో దాని మీద మనకి కింద నోట్ అని ఒకటి చెప్తూ ఉన్నారు. ఏమని? అచీవ్, బిలీవ్, థీఫ్, పైర్స్. ఇన్ జనరల్ ఐ అక్కర్స్ బిఫోర్ ఈ. సో ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వర్డ్స్లో ఈ ఐ అనే లెటర్ ఏదైతే ఉందో అది ఈ అనే అక్షరానికి ముందు వస్తుంది. ఐ అనేది ఏదైతే ఉందో అది ఈ అనే అక్షరానికి ముందు వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనం బాగా గమనిస్తే ఇక్కడ అచీవ్, సో ఈ ఐ అనేది ఈకి ముందు వచ్చింది. బిలీవ్లో ఐ అనేది ఈకి ముందు వచ్చింది. నెక్స్ట్ థీఫ్, ఐ అనేది ఈకి ముందు వచ్చింది. నెక్స్ట్ పేయర్స్, ఐ అనేది ఈకి ముందు వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్ జనరల్ సాధారణంగా ఐ అక్కర్స్ బిఫోర్ ఈ. సాధారణంగా ఎప్పుడు కూడా ఈ ఐ అనే లెటర్ ఏదైతే ఉందో అది ఈ అనే లెటర్కి ముందు వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, సీలింగ్, రిసీవ్, కన్సీవ్, డిసీవ్. సో ఇక్కడ ఆఫ్టర్ సి ఈ అక్కర్స్ బిఫోర్ ఐ. ఇక్కడ వచ్చేసరికి ఈ ఏదైతే ఉందో అది ఐకి ముందు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ ఏదైతే ఉందో అది ఐకి ముందు వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ సీలింగ్, సో ఐకి ముందు ఈ. నెక్స్ట్ రిసీవ్, ఐకి ముందు ఈ. కన్సీవ్, ఐకి ముందు ఈ. డిసీవ్, ఐకి ముందు ఈ. సో పెయిన్ గమనిస్తేనేమో ఈకి ముందు ఐ, సెకండ్ అది ఏదైతే ఉందో అది గమనిస్తేనేమో ఐకి ముందు ఈ. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, నైబర్, వెయిట్, బేస్డ్ ఆన్ ద సౌండ్ ఏవై. సో ఇక్కడ వచ్చేసరికి ఈఐ. నెక్స్ట్ ఈఐ ఏదైతే ఉందో అది బేస్డ్ ఆన్ ద సౌండ్ ఏవై అనే సౌండ్ వచ్చేదాన్ని బట్టి ఈఐ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఐఈ లేదా ఈఐ అనేది
ఇన్ జనరల్ వచ్చేసరికి అచీవ్, బిలీవ్, థీఫ్, ఫైర్స్ అనే దాంట్లో ఏదైనామో అయ్యేదేమో ఈకి ముందు వస్తుంది. సీలింగు, రిసీవ్, కన్సీవ్, డిసీవ్ ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనేమో ఈ ఏదైతే ఉందో అది ఐకి ముందు వస్తుంది అనమాట. నెక్స్ట్ నైబర్, వెయిట్లోనేమో ఏవై సౌండ్ని బట్టి ఈఐ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కింద మనల్ని ఏం టాస్క్ చెప్తున్నారంటే స్పెల్ చెక్. ఒకసారి పెయిన్ మనకి 1 2 3 ఈ 3 రూల్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారము స్పెల్ చెక్ అని చెప్పేసి పుట్ ఏ టిక్ 4 మార్క్ ఫర్ ద రైట్ అండ్ 5 ఫర్ ద రాంగ్ వన్. 4 మార్క్ ఫర్ ద రైట్ అండ్ 5 ఫర్ ద రాంగ్ వన్. సో పెయిన్ ఇచ్చిన రూల్ ప్రకారము ఆ రూల్ ప్రకారం కనుక ఉంటే దాన్ని ఎదుర్కొంటానేమో పుట్ ఏ టిక్ 4 ఫర్ ద రైట్, కరెక్ట్ అయిన దాన్ని ఎదుర్కొంటానేమో 4 అనే మార్క్ ఏమంటున్నారు. నెక్స్ట్ అట్లా కాకుండా అది కనుక రాంగ్ వన్ అయితేనేమో దాన్ని ఎదుర్కొంటా 5 అనేది ఏమని చెప్తున్నారు. ఫర్ సపోజ్ దీంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్రీడియంట్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంగ్రీడియంట్స్. సో మనకి రూల్ ప్రకారము ఐ అక్కర్ బిఫోర్ ఈ, ఐ అక్కర్ బిఫోర్ ఈకి ముందు ఐ రావాలి ఆ రూల్ ప్రకారం, అది కరెక్టే కాబట్టి ఇది మనకు కరెక్టే. సో కాబట్టి ఇక్కడ మనం టిక్ 4 మార్క్ ఫర్ ద రైట్ వన్. సో ఇక్కడ మనం 4. నెక్స్ట్ 4 ఫిట్. నెక్స్ట్ 4 ఫిట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సెకండ్ రూల్ ఏదైతే ఉందో సెకండ్ రూల్ ప్రకారం ఏంటి, ఆఫ్టర్ సి ఈ అక్కర్స్ బిఫోర్ ఐ, ఈ అనేది ఐకి ముందు వస్తుంది అని. సో ఇది కూడా మనకి కరెక్టే. సో 4th వన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డిసీవ్. తర్వాత వచ్చేసరికి డిసీవ్ కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి డిఈసిఐఈవిఈ, కానీ యాక్చువల్గా అక్కడ ఉండాల్సింది డిఈ తర్వాత ఇక మనకి ఇక్కడ ఉంది చూడండి స్పెల్లింగ్, సి తర్వాత ఈఐ రావాలి కానీ ఇక్కడ ఐఈ ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడ మనం నెంబర్ 5 ఫర్ ద రాంగ్ వన్, నెంబర్ 5 ఫర్ ద రాంగ్ వన్, ఇది రాంగ్ కాబట్టి దీనికి మనం 5 అనేది ఏదైతే ఉందో ఆ నెంబర్ వేయాలన్నమాట. ఫస్ట్ ఇది కరెక్టే, సెకండ్ ఇది కరెక్టే. దెన్ నెక్స్ట్ మూవింగ్ టు 4th వన్ కెఫెన్. 4th వన్ కెఫెన్ వచ్చేసరికి ఐకి ముందు ఈ, సో ఇది కూడా మనకి కరెక్టే. సో ఇది కూడా కరెక్ట్ కాబట్టి దీని ముందు కూడా మనం 4. నెక్స్ట్ గ్రీఫ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీఫ్. ఈ గ్రీఫ్లో మనకి జిఆర్ఈఐఎఫ్ కానీ యాక్చువల్ అక్కడ ఉండాల్సింది జిఆర్ఐఈ, అంటే ఐ అనేది ఈకి ముందు రావాలన్నమాట కానీ రాంగ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇది రాంగ్ కాబట్టి 5 ఫర్ ద రాంగ్ వన్. సో ఈ విధంగా మనం వీటిని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ బి కింద మనకి కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఇవ్వడం జరిగింది. నౌన్ అంటే నామవాచకం అని మీకు తెలుసు కదా. సో ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. కింద ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో అది లెసన్ నుంచి తీసుకోవడం జరిగింది, ద బాండ్ ఆఫ్ లవ్ నుంచి. వన్స్ హోమ్ ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ మేడ్ అన్ ఐలాండ్ ఫర్ బాబా, ఇది మనకు తీసుకున్నటువంటి సెంటెన్స్. సో ఇక్కడ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మీకు పైన ఇచ్చినటువంటి సెంటెన్స్లో నోటీస్ ద వర్డ్ ఇన్ బోల్డ్ లెటర్స్. సో బోల్డ్ లెటర్స్లో ఉన్నటువంటి ఏది ఏ స్క్వాడ్ ఆఫ్ కూలీస్ అనేది ఏదైతే ఉందో ఇది స్క్వాడ్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. పైన ఇచ్చిన సెంటెన్స్లో ఈ స్క్వాడ్ అనే మాట ఏదైతే ఉందో అది ఒక కలెక్టివ్ నౌన్. ఎందుకంటే విచ్ మీన్స్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టాస్క్. గ్రూప్ ఆఫ్ కొంతమంది మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యావింగ్ ఏ పర్టికులర్ ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ మీన్స్ పని, ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం వాళ్ళని ఉద్దేశించారు కాబట్టి అంటే వాళ్ళందరూ కూడా ఒక పని నిమిత్తమే వచ్చారు, వాళ్ళందరూ కూడా ఒక పని నిమిత్తమే వచ్చారనమాట. సో ఎవరైతే స్పెసిఫిక్గా కేవలం ఒక పని నిమిత్తమే వాళ్ళని కేటాయిస్తారో అలాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి అంటాము. అలాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. సో ఇక్కడ స్క్వాడ్, నెక్స్ట్ అట్లాగా ఆర్మీ, క్రికెట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్, వీళ్ళందరూ కూడా ఒక పని నిమిత్తమే ఏర్పాటు చేయబడి ఉంటారు కాబట్టి అలాంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. సో ఇక్కడ మనకి పూర్తి డెఫినేషన్ చెప్తున్నారు. ఏది ఏ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. గ్రూప్ ఒక సమూహము,
అంటే ఒకదానికే సంబంధించినటువంటి కొద్దిమంది ఎవరైతే ఉంటారో అలాంటి సమూహాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని చెప్పేసి పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏ హెరడ్ ఆఫ్ ఎలిఫాంట్స్, ఏనుగుల మంద. అంటే ఇక్కడ ఒకటి కాదు, అన్నీ ఏనుగులే, అన్నీ కూడా ఏనుగులే, కానీ అవి మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ. అట్లాగే అన్నీ కూడా బిలాంగ్స్ టు ఒకే కేటగిరీ కదా, బిలాంగ్స్ టు సేమ్ కేటగిరీ. సో దీన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. అట్లాగే ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, అట్లాగే కార్డ్స్ ఉంటాయి, ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం కూడా ఒక కేటగిరీకి సంబంధించినవి. సో ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ కలెక్టివ్ నౌన్. అట్లాగే a flock of birds, పక్షుల గుంపు ఏదైతే ఉందో, ఆ పక్షుల గుంపు ఏదైతే ఉందో, బర్డ్స్, ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి. సో ఇట్లాగే అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకే కేటగిరీకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. కలెక్టివ్ నౌన్ అంటే రిఫర్స్ టు ద సేమ్ గ్రూప్. సో ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్ సి కింద సేమ్ ఈ యొక్క కలెక్టివ్ నౌన్స్ ఏదైతే ఉందో దాని మీద ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. మనకి ఏం చెప్తున్నారంటే రెఫర్ టు ఏ డిక్షనరీ, ఒక డిక్షనరీ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేయండి అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ నౌన్స్ విత్ దేర్ కలెక్టివ్ నౌన్స్. సో మనకి 1, 2, 3 అనే రోమన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్లో మనకేమో నౌన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే ఆల్ఫాబెట్స్ ఎదుర్కొంటే ఇచ్చినవి ఏవైతున్నాయో వాటిలోనేమో మనకి కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ రెండు ఇవ్వడం జరిగింది. సో వాటిని మ్యాచ్ చేయమంటున్నాడు, నౌను కలెక్టివ్ నౌను రెండు కూడా. 1 ఈజ్ డన్ ఫర్ యూ, ఒకటి మన కోసం ఆల్రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో చూడండి ఫస్ట్ వన్ ట్రూప్ అని ఉంది. ఆ ట్రూప్ అనేది మనకి జేలో మంకీస్ ఉంది, జేలో వచ్చేసరికి మంకీస్ ఉంది. సో ఈ ట్రూపు, ఈ మంకీస్ రెండు కూడా కలెక్టివ్ నౌన్ కాంబినేషన్ కిందకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ వన్ వచ్చేసరికి సిరీస్కి మనకి ఈ ఒకటి గమనిస్తే కనుక ఈవెంట్స్. సిరీస్ అంటే వరుస క్రమంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటాము, ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో సెకండ్ వన్ మ్యాచ్ విత్ ఈ అనే దాంతో మనకి మ్యాచ్ అవుతుంది. సో ఇది కలెక్టివ్ నౌన్ అనమాట. సో ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని ఇక్కడ రాస్తే సరిపోతుంది. దెన్ మూవింగ్ టు థర్డ్ వన్, ఏ ట్రూప్ ఆఫ్, ఇక్కడ ట్రూప్ మీన్స్ మోర్ దాన్ వన్ పర్సన్, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు సమూహము అంటాము. ఏ ట్రూప్ ఆఫ్, ఇక్కడ ఎదుర్కొంటానేముంది ఏ ట్రూప్ ఆఫ్ థీవ్స్, ఏ ట్రూప్ ఆఫ్ థీవ్స్ అంటే దొంగల ముఠ అని చెప్పేసి అంటాం కదా మనం. సో ఈ థర్డ్ వన్ ట్రూప్ ఏదైతే ఉందో అది థీవ్స్, దీంతో మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ప్యానల్ అంటాము. ప్యానల్ అంటే మోర్ దాన్ 2, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి సమూహం ఏదైతే ఉందో దాన్ని మనం ప్యానల్ అని చెప్పేసి అంటాము. జడ్జి ప్యానల్, ఇలాంటి ప్యానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం ప్యానల్ అంటాము. సో ఇక్కడ మనకి ఆ ప్యానల్ కూడా ఎక్కువగా ఎవరిని నియమిస్తూ ఉంటారంటే ఆ ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు అన్నమాట, నిపుణులు అయి ఉంటారు. ఆ ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్యానల్ కాంబినేషన్ కుదిరేది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి బాక్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దానికి మనకి కింద ఐ గమనిస్తే స్వీట్స్, బాక్స్ నిండా మనకి ఏముంటాయి, స్వీట్స్ ఉంటాయి. కాబట్టి ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్. నెక్స్ట్ మూవింగ్ టు సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి క్లస్టర్ అని ఇవ్వటం జరిగింది. సో దానికి హెచ్ గమనిస్తే ఏ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాల యొక్క రాశి అని చెప్పేసి అంటాం మనం. నక్షత్రం యొక్క రాశి ఏదైతే ఉందో మనం క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటాము. దెన్ మూవింగ్ టు సెవెంత్ వన్ హీప్ అంటే పెద్ద గుట్ట, HEAP హీప్. పెద్ద గుట్టగా ఎక్కువగా మనకి ఏం కనబడుతుంది, గార్బేజ్ ఆర్ ట్రాష్ అన్నమాట. అంటే చెత్తా చెదారం ఏదైతే ఉందో అది ఏ హీప్ ఆఫ్ ట్రాష్. ఎఫ్ ఏదైతే ఉందో అది సెవెంత్ వన్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి బొకే, టీ సైలెంట్, దాన్ని బొకే అంటాం. సో బొకేగా మనం ఏమి ఇస్తాం, ఇప్పుడు ఫ్లవర్స్ ఇస్తాము. కాబట్టి ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ A1, ఎయిత్ వన్ ఏదైతే ఉందో అది ఏతో మనకి మ్యాచ్ అవుతుంది.
నెక్స్ట్ మూవింగ్ టు నైన్త్ వన్ మనకి క్రౌడ్ అనే మాట ఇవ్వడం జరిగింది. సో ఎవరిని క్రౌడ్ అంటాము? జన సమూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం క్రౌడ్ అని పిలుస్తాము. కాబట్టి ఇక్కడ మనకి డి ఏదైతే ఉందో అది సరిపోతుంది. ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ ఒకటే మిగిలింది మనకి టెన్త్ వన్ వచ్చేసరికి రేంజ్. రేంజ్ అంటే శ్రేణి అని చెప్పేసి, వీటిని పర్వత శ్రేణి అని చెప్పేసి అంటాము మనం. అంటే జీ ఏదైతే ఉందో అది మనకి టెన్త్ వన్ రేంజ్ దీంతో సరిపోతుంది. కాబట్టి ఏ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ దీంతో ఇది సరిపోతుంది అనమాట. కింద మనకు నోట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ద కలెక్టివ్ నౌన్ రిప్రజెంట్స్ ద హోల్ గ్రూప్. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్స్ ఏదైతే ఉందో అది కేవలం ఒకరిని ఉద్దేశించి కాదు, అక్కడ ఉన్నటువంటి గ్రూప్ మొత్తానికి దాని మొత్తాన్ని కూడా అది రిప్రజెంట్ చేస్తూ చెప్తుందన్నమాట. ఎలా చేస్తూ చెప్తుంది? యాజ్ ఏ సింగిల్ నౌన్ అది గ్రూప్ మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అది ఏకవచనంలో ఉన్నటువంటి నామవాచకంగా గ్రూప్ మొత్తాన్ని తెలియజేస్తుంది. ఏకవచనంలో ఉన్నటువంటి నామవాచకంగా అనమాట. ఎందుకని? మొత్తాన్ని ఉద్దేశించి చెప్తుంది కాబట్టి. సో ఇట్ టేక్స్ ద సింగిల్ వెర్బ్. ఈ యొక్క కలెక్టివ్ నౌన్స్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్స్ ద హోల్ గ్రూప్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ నౌన్, ఒక ఏకవచనంలో ఉన్నటువంటి నామవాచకంగా చెప్తుంది. కాబట్టి సో ఇట్ టేక్స్ ద సింగులర్ వెర్బ్. కాబట్టి దాంతో మనం అంటే కలెక్టివ్ నౌన్తో సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏకవచనంలో ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ను మాత్రం తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకు చెప్పాడు, ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఈజ్ క్రాసింగ్ ద హైవే. ఇక్కడ ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది ఏనుగుల మంద ఏదైతే ఉందో ఏం చేస్తున్నాయి? క్రాసింగ్ ద హైవేని అవి క్రాస్ చేస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఉపయోగించినటువంటి హెల్పింగ్ వెర్బ్ చూడండి, ఐఎస్ ఉపయోగించాము. కానీ ఇక్కడ మనకి ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ మోర్ దెన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి అని అక్కడ మనం ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది ఉపయోగించకూడదు. ఎందుకని? ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏనుగుల మొత్తాన్ని గ్రూప్ని ఇది రిప్రజెంట్ చేసి చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఐఎస్ అనే సింగులర్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి కలెక్టివ్ నౌన్స్ ఎప్పుడు వచ్చినా సరే దే రిప్రజెంట్ ద హోల్ గ్రూప్ మొత్తాన్ని ఉద్దేశించి అవి చెప్తాయి. కాబట్టి మీన్స్ ఇట్ ఈజ్ ఏ సింగిల్ నౌన్. అది ఏకవచనంలో ఉన్నటువంటి నామవాచకం. కాబట్టి వాటితో మనం ఎప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేసినా మనం సింగులర్ వెర్బ్ మాత్రం ఉపయోగించాలి. ఇక్కడ మనం ఈజ్ ఎలా అయితే ఉపయోగించామో, ఎలిఫెంట్స్ అన్నారు కాబట్టి ఇది బహువచనం ఏమో అనుకొని మనం అక్కడ ఏఆర్ఈఆర్ ఉపయోగించకూడదు. ఎందుకని? ఇది కలెక్టివ్ నౌన్ కాబట్టి గ్రూప్ మొత్తాన్ని ఉద్దేశించి చెప్తుంది. కాబట్టి దీని మొత్తాన్ని మనం సింగిల్ నౌన్గా తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం సింగులర్ వెర్బ్ మాత్రం ఉపయోగించాలి. అదే ఎక్స్ప్లెనేషన్ మనకి కింద చెప్తున్నారు. ఇన్ దిస్ సెంటెన్స్, ఈ వాక్యంలో ద నౌన్ హర్డ్ టేక్స్ ద సింగులర్ వెర్బ్. ఆ యొక్క ఏనుగుల మంద అనేది ఏదైతే ఉందో అది సింగులర్ వెర్బ్ని మాత్రం తీసుకుంటుంది. ఈజ్ క్రాసింగ్. తో దేర్ ఆర్ మెనీ ఎలిఫెంట్స్. అక్కడ ఎలిఫెంట్స్ అనేవి మనకి మోర్ దాన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ చాలా ఉన్నప్పటికీ కూడా హియర్ ద వర్డ్ హెర్డ్, ఈ హెర్డ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈజ్ కన్సిడర్డ్, దాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. ఎట్లా? యాజ్ ఏ సింగిల్ యూనిట్. దాన్ని ఒక సింగిల్ యూనిట్గా లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి అక్కడ సింగులర్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలన్నమాట. స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. కలెక్టివ్ నౌన్ మనం ఎప్పుడు ఉపయోగించినా సరే, దాంతో సెంటెన్స్ ఎప్పుడు ఫ్రేమ్ చేసినా సరే మనం సింగిల్ నౌన్ కానీ తీసుకుంటాము. కాబట్టి సింగులర్ వెర్బ్ మాత్రమే ఉపయోగించాలి. ద బాండ్ ఆఫ్ లవ్ లెసన్లో ఉన్నటువంటి మనకి గ్రామర్, టెక్స్టువల్ గ్రామర్కి వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ ఏలో మనకి యాడ్వర్బ్ అండ్ ఇట్స్ ప్లేస్మెంట్. యాడ్వర్బ్ మీన్స్ క్రియా విశేషణము. సో ఇప్పుడు కూడా యాడ్వర్బ్ ఇట్ డినోట్స్ ఆల్వేస్ వెర్బ్, ఇప్పుడు క్రియ గురించి తెలియజేస్తుంది. కాబట్టి యాడ్వర్బ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇట్స్ ప్లేస్మెంట్ అంటే దాన్ని సెంటెన్స్లో మనం ఎక్కడ ఉపయోగిస్తామో ఆ సందర్భాన్ని ఇట్స్ ప్లేస్మెంట్ అని చెప్పేసి చెప్తాము. సెంటెన్స్ స్టార్టింగ్లోనా, మధ్యలోనా, చివరిలోనా అని చెప్పేసి. రీడ్ ద సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. మనకి ద బాండ్ ఆఫ్ లవ్ లెసన్ నుంచి ఒక సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. అది కింద ఇచ్చారు. ఐ డ్యూలీ ప్రెజెంటెడ్ ఇట్ టు మై వైఫ్. ద వర్డ్ డ్యూలీ ఇట్ ఈస్ అండర్లైన్డ్. ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ ద వర్డ్ డ్యూలీ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద యాక్షన్ గివింగ్ ఏ ప్రెజెంట్. మీకు పైనిచ్చినటువంటి వాక్యంలో ఈ డ్యూలీ అనే మాట ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించారంట. ఎందుకు ఉపయోగించారు? టు కన్ఫర్మ్ అంటే నిర్ధారించుకోవడానికి. ఏం నిర్ధారించుకోవడానికి? గివింగ్ ఏ ప్రెజెంట్, బహుమతి ఏదైతే ఉన్నానో ఆ బహుమతిని నేను తనకి కంపల్సరీగా ఇచ్చి తీరుతాను
ఇస్తాను అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి డ్యూలీ అనే మాట పైన సెంటెన్స్లో ఉపయోగించడం జరిగింది. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగేషన్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆర్ నెగేషన్. అంటే ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఏది డ్యూలీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ నిర్ధారించుకోవడము, ఆర్ నెగేషన్ అంటే లేదనటము లేదా కాదనటము అనే మాటలు తెలియజేయడానికి ఉపయోగించేవి అనమాట. ద వర్డ్స్ సచ్ యాజ్ సర్టన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్ అండ్ అన్డౌటబుల్లీ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద యాక్షన్స్. సో యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫర్మ్ చేయడానికి ఈ ఉపయోగించే వర్డ్స్ ఎలాంటి వాటికి ఉదాహరణలు మనకు కొన్ని చెప్తున్నారు. సర్టన్లీ ఒకటి, డెఫినెట్లీ ఒకటి, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌటబుల్లీ. ఇవన్నీ కూడా ఒక పని ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా నేను చేసి తీరుతాను, లేదా లేదను లేదా కాదను అలాంటి వర్డ్స్ మనం కన్ఫర్మ్ చేసి చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగించే ఎక్స్ప్రెషన్స్. సో కాబట్టి దే ఆర్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్. వీటిని నిర్ధారించుకోవడానికి ఉపయోగించే యాడ్వర్బ్స్ అని చెప్పేసి అంటాము. ద వర్డ్స్ సచ్ యాజ్ నెవర్, నో, నాట్ ఆర్ యాడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్. అట్లాగే మనకి నెవరు, నో, నాట్ ఇవేవైతే ఉన్నాయవి నెగేషన్ లేదు కాదు అనడానికి ఉపయోగించేటటువంటి యాడ్వర్బ్స్ అనమాట. పైన ఏవైతే ఉన్నాయో ఇవి సర్టన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌటబుల్లీ ఇవేమో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగించే యాడ్వర్బ్స్ అయితే, కాదు లేదు అని చెప్పడానికి ఉపయోగించే యాడ్వర్బ్స్ వచ్చేసరికి మనకి నెవర్, నో, నాట్. These words are usually placed between subject and main verb or auxiliary and main verbs. సో ఇట్లాంటి వర్డ్స్ ఏవి సర్టన్లీ, డెఫినెట్లీ, ష్యూర్లీ, ఇండీడ్, అన్డౌటబుల్లీ ఏవైతే ఇవి యూజువల్లీ సాధారణంగా ప్లేస్డ్ వాడటము లేదా ఉంచబడటము బిట్వీన్ మధ్యలో ఎక్కడ సబ్జెక్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ పక్కన అండ్ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో ఆర్ ఆక్సిలరీ అండ్ మెయిన్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో ఉపయోగిస్తూ ఉంటాము. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ పైన ఇచ్చిన సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్ అయితే ప్రెజెంటెడ్ అనేది మెయిన్ వెర్బ్. ఈ రెండింటికి మధ్యలో మనం డ్యూలీ అనేది ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించాం, ఈ రెండింటికి మధ్యలో ఉపయోగించాం అనమాట. సో అందుకే మనకి ఏం చెప్తున్నారు, ఇవేవైతే ఉన్నాయి ఇవి యూజువల్లీ ప్లేస్డ్ బిట్వీన్ మధ్యలో సబ్జెక్ట్ ఐ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్, దీనికి మధ్యలోను అండ్ మెయిన్ వెర్బ్ ప్రెజెంటెడ్ ఇది మనకి ఇక్కడ మెయిన్ వెర్బ్ అనమాట. ఇది మనకి ఇక్కడ మెయిన్ వెర్బ్, వీటికి మధ్యలోను లేదా మెయిన్ వెర్బ్కి ఆక్సిలరీ వెర్బ్కి మధ్యలోను ఉపయోగిస్తాము అని చెప్పేసి మనకు చెప్తున్నారు. నెక్స్ట్ కింద పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనకి పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్. సో అంటే ఈ యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెంటెన్స్లో ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అని చెప్పేసి పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎట్ ద బిగినింగ్. సో వీటిని మనం ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క మొదటి భాగంలో ఉపయోగించడము. ఫర్ ఎగ్జాంపుల్, టుమారో వీ హ్యావ్ ఏ యోగా క్లాస్. రేపు మాకు యోగా క్లాస్ ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, ష్యూర్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను. ఇక్కడ మనం స్టార్టింగ్లో ఉపయోగించాం. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క మధ్య భాగంలో యాడ్వర్బ్స్ ఉపయోగించడం. ఈ సెల్డమ్ మేక్స్ ఏ మిస్టేక్. అతను అరుదుగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సెల్డమ్ మధ్యలో ఉపయోగించాం మనం. నెక్స్ట్, వీ ఆఫెన్ గో టు టెంపుల్. మేము తరచుగా టెంపుల్కి వెళ్తూ ఉంటాము. ఇక్కడ కూడా మనం సెంటెన్స్ మధ్యలో ఉపయోగించాము. నెక్స్ట్ థర్డ్ వన్, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క చివరి భాగంలో. చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ. పిల్లలు ప్లేడ్ ఆడుకుంటున్నారు హ్యాపీలీ సంతోషంగా, చివరి ఉపయోగించాం. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ. తను గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇక్కడ సెంటెన్స్ యొక్క చివరి భాగంలో ఉపయోగించాం. సో అంటే ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెంటెన్స్ యొక్క మొదటి భాగంలో ఉపయోగించవచ్చు, సెంటెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క మధ్య భాగంలోను, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యొక్క చివరి భాగంలో కూడా వీటిని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, నెగేషన్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఫోర్త్ వన్, రీరైట్ ద సెంటెన్స్ బై ప్లేసింగ్ ద యాడ్వర్బ్స్ ఇన్ ద అప్రాప్రియేటివ్ ప్లేస్. కింద మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అయితే వాటిల్లో కూడా యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించడం జరిగింది, కానీ అవి కరెక్ట్ ప్లేసింగ్లో ఉపయోగించలేదు. అంటే సెంటెన్స్ యొక్క స్టార్టింగ్లో కానీ, మధ్యలో కానీ, ఎండింగ్లో కానీ కరెక్ట్ ప్లేస్లో వాటిని ఉపయోగించడం జరగలేదన్నమాట. సో మనల్ని ఏం చేయమంటున్నారంటే, రీరైట్ ద సెంటెన్స్ బై ప్లేసింగ్ ద యాడ్వర్బ్స్ ఇన్ ద అప్రాప్రియేటివ్ ప్లేస్
యాడ్వర్బ్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే ఉపయోగించాలో అక్కడ ఉపయోగించి ఆ సెంటెన్స్ని రీరైట్ మళ్ళీ తిరిగి రాయండి. వన్ ఈజ్ డన్ ఫర్ యూ, మనకి ఫర్ అవర్ అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవడానికి ఒకటి ఆల్రెడీ వాళ్ళు ఆన్సర్ రాసి ఇవ్వడం జరిగింది. రాధి నెవర్ కెన్ వాక్ ఫాస్ట్. రాధి నెవర్ కెన్ వాక్ ఫాస్ట్. సో అది యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఆ వాక్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఇచ్చారో చూడండి. నెవరు కెన్ ఏదైతే ఉందో అది నెవర్కి ముందు వెళ్ళాలి, కానీ అలా ఇవ్వలేదు. అందుకని రాధి కెన్ నెవర్ వాక్ ఫాస్ట్. ఎప్పుడు కూడా తన నెగేషన్ అనమాట ఈ సెంటెన్స్. నెవర్ అంటే లేదు కాదు అని చెప్పడానికి ఉపయోగించేది. లేదు కాదు అని చెప్పడానికి ఉపయోగించేది ఇది ఇది ఏదైతే ఉందో ఈ నెవర్ అనేది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సబ్జెక్ట్కి తర్వాత మెయిన్ వర్బ్కి మధ్యలో ఉండాలి అని చెప్పేసి, కాబట్టి నెవర్ అనేది ఇక్కడ ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ అట్లాగే కింద మనకి ఒక 10 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ 10 సెంటెన్సెస్లో కూడా ఇక్కడ ఉపయోగించినటువంటి యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ ప్లేస్లో ఉపయోగించడం జరగలేదు. వాటిని రీరైట్ చేసి మళ్ళీ రాయండి అని చెప్పేసి అంటున్నారు. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ వన్, దే విల్ విజిట్ ద జూ సర్టన్లీ. దే విల్ విజిట్ ద జూ సర్టన్లీ. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్. దీంట్లో ఉన్నటువంటి మనకి యాడ్వర్బ్ వచ్చేసరికి సర్టన్లీ కదా. దీంట్లో ఉన్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసరికి సర్టన్లీ మీన్స్ వాళ్ళు ఖచ్చితంగా జూని విజిట్ చేసి తీరుతారు. సో ఆ చివరి ఉన్నది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిలరీ వెర్బ్ తర్వాత రావాలి, అంటే విల్ తర్వాత రావాలి. కాబట్టి దే విల్ సర్టన్లీ విజిట్ ద జూ. దే విల్ సర్టన్లీ విజిట్ ద జూ అంటే విల్ తర్వాత సర్టన్లీ రావాలన్నమాట. సో అలా దాన్ని మార్చేసి మనం రాయాలి. దే విల్ సర్టన్లీ, వాళ్ళు ఖచ్చితంగా జూని విజిట్ చేసి తీరుతారు. నెక్స్ట్ సెకండ్ వన్, వీ గో ఆన్ ఏ పిక్నిక్ యూజువల్లీ. వీ గో ఆన్ ఏ పిక్నిక్ యూజువల్లీ. ఇక్కడ మనకి యాడ్వర్బ్ వచ్చేసరికి యూజువల్లీ. సో అది మనకి సబ్జెక్ట్ తర్వాత రావాలి. నెక్స్ట్ అట్లాగే మనం చెప్పుకున్నాం ఏది మెయిన్ వెర్బ్ ఎప్పుడు కూడా ఇవి సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మనకి వి, మెయిన్ వెర్బ్ ఏంటి గో. సో ఈ రెండింటికి మధ్యలో యూజువల్లీ రావాలి. కాబట్టి వి యూజువల్లీ గో ఆన్ ఏ పిక్నిక్. వి యూజువల్లీ. సో ఇది వీకి గోకి మధ్యలో రావాలన్నమాట. వీకి గోకి మధ్యలో రావాలి. అప్పుడు సెంటెన్స్ ఎలా వస్తుంది? వి యూజువల్లీ గో ఆన్ ఏ పిక్నిక్. నెక్స్ట్ మూవింగ్ టు థర్డ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి యూ బేక్డ్ వెల్ ద కేక్. యూ బేక్డ్ వెల్ ద కేక్. కేక్ ఏదైతే ఉందో దాన్ని చాలా చక్కగా మీరు బేక్ చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి యూ బేక్డ్ దేన్ని చేసింది? కేక్ని కదా. అది ఎలా చేశారు? బాగా చేశారు. ఇక్కడ మనకి యాడ్వర్బ్ వచ్చేసరికి వెల్. యూ బేక్డ్ వెల్ ద కేక్ అనకూడదు, యూ బేక్డ్ ద కేక్ వెల్. ఈ వెల్ ఏదైతే ఉందో అది అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ యాడ్వర్బ్ మనం చివరి ఉపయోగించాలన్నమాట. యూ బేక్డ్ ద కేక్ వెల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ. యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ అబ్సల్యూట్లీ. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్ వచ్చేసరికి అబ్సల్యూట్లీ కదా. సో అయితే ఇక్కడ ఈ అబ్సల్యూట్లీ అనేది ఏదైతే ఉందో అది యువర్ డెసిషన్స్ ఆర్ ఎలా ఉంటాయి? పూర్తిగా కరెక్ట్గా ఉంటాయి. పూర్తిగా అంటే ఈ అబ్సల్యూట్లీ అనేది ఈ కరెక్ట్గా ముందు, నెక్స్ట్ ఈ కరెక్ట్ అనేది ఈ అబ్సల్యూట్లీ తర్వాత రావాలి. యువర్ డెసిషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనాలి, కానీ కరెక్ట్ అబ్సల్యూట్లీ అనకూడదు. యువర్ డెసిషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గెట్ క్విక్లీ మై బ్యాగ్. నువ్వు వెళ్ళి త్వరగా నా బ్యాగ్ తీసుకురా. దీంట్లో వచ్చేసరికి మనకి ఈ క్విక్లీ ఏదైతే ఉందో అది మనకి యాడ్వర్బ్ అనమాట. అది యాడ్వర్బ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏది మెయిన్ వెర్బ్కి నెక్స్ట్ అట్లాగే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ముందు కానీ చివరిలో కానీ ఇక్కడ మనకి ఈ క్విక్లీ ఏదైతే ఉందో అది ఈ సెంటెన్స్ చివరి రావాలి. ఈ యాడ్వర్బ్ ఏదైతే ఉంది సెంటెన్స్ మీన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ మనకి ఎలా వస్తుందంటే గెట్ మై బ్యాగ్ క్విక్లీ. నువ్వు త్వరగా వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. గెట్ మై బ్యాగ్ క్విక్లీ. నెక్స్ట్ సిక్స్త్ వన్, షీ వాజ్ ప్రైజ్డ్ బై ఆల్ వెల్. షీ వాజ్ ప్రైజ్డ్ మీన్స్ అభినందించడము. అభినందించడము. ఎలా అభినందించారు? వెల్, బాగా. ఎవరు అభినందించారు? అందరూ, ఆల్ అన్నమాట. సో షీ వాజ్ ప్రైజ్డ్. ఈ వెల్ ఏదైతే ఉందో షీ వాజ్ ప్రైజ్డ్. వెల్ ఏదైతే ఉందో షీ వాజ్ ప్రైజ్డ్ వెల్. ఎవరు? ఈ బై ఆల్ ఏదైతే ఉందో అది
సెంటెన్స్ చివరిలో రావాలి. షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్. ఆవిడని బాగా అభినందించారు. అభినందన ఎలా ఉంది? బాగా ఉంది. అది కదా యాడ్వర్బ్. సో షీ వాజ్ ప్రైజ్డ్ వెల్ బై ఆల్. నెక్స్ట్ మూవింగ్ టు సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి వి స్పీక్ ట్రూత్ ఆల్వేస్. మేము స్పీక్ మాట్లాడతాము, ట్రూత్ సత్యము, నిజాలు, ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా మేము నిజాలే మాట్లాడతాము. సో ఇక్కడ వి అనేది సబ్జెక్టు, ట్రూత్ అనేది మనకి ఆక్సిలరీ వెర్బ్గా తీసుకుంటే ట్రూత్ అనేది ఏదైతే ఉందో వి అనేదేమో సబ్జెక్ట్, స్పీక్ అనేది ఏదైతే ఉందో అది మెయిన్ వెర్బ్ అయితే ఈ రెండింటికి మధ్యలో కదా మనకి రావాల్సిందేది. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉంది మనకి ఈ ఆల్వేస్ ఏదైతే ఉందో ఇది మనకి యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి అట్లాగే నెక్స్ట్ మెయిన్ వెర్బ్కి లేదా ఆక్సిలరీ వెర్బ్కి మధ్యలో రావాలి. కాబట్టి వి తర్వాత ఇక్కడ ఆల్వేస్ తర్వాత స్పీక్ ఉండాలి. వి ఆల్వేస్ స్పీక్ ట్రూత్. మేము ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడతాము. నెక్స్ట్ వన్, ద బాయ్ హార్ష్లీ టాక్ టు హిస్ ఫ్రెండ్. హార్ష్లీ కఠినంగా, టాక్ కూడా మాట్లాడటము, టు హిస్ ఫ్రెండ్. ఆ పిల్లవాడు తన యొక్క స్నేహితుడితో కఠినంగా మాట్లాడాడు. ఇక్కడ హార్ష్లీ ఏదైతే ఉందో అది యాడ్వర్బ్ అనమాట. అది యాడ్వర్బ్. సో ఇక్కడ యాడ్వర్బ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఉపయోగించాం మనం. ద బాయ్ టాక్ టు హిస్ ఫ్రెండ్ ఎలా మాట్లాడాడు? హార్ష్లీ ఏదైతే ఉందో అది మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ రావాలి. ద బాయ్ టాక్ టు హిస్ ఫ్రెండ్ హార్ష్లీ. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి హీ టాక్స్ ఆఫెన్ టు మీ. అతను తరచుగా నాతో మాట్లాడుతూ ఉంటాడు. హీ టాక్స్ ఆఫెన్ టు మీ. అతను తరచుగా నాతో మాట్లాడుతూ ఉంటాడు. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది? హీ. అట్లాగే మెయిన్ వెర్బ్ వచ్చేసరికి ఆఫెన్. సో ఇక్కడ ఉన్నటువంటి టాక్స్ మెయిన్ వెర్బ్ వచ్చేసరికి టాక్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యాడ్వర్బ్ ఏదైతే ఉందో సబ్జెక్ట్కి అట్లాగే మెయిన్ వెర్బ్కి మధ్యలో రావాలని చెప్పుకున్నాం. కాబట్టి హీకి టాక్స్కి మధ్యలో ఆఫెన్ రావాలన్నమాట. ఈ ఆఫెన్ టాక్స్ టు మీ. అతను నాతో తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ మూవింగ్ టు 10th వన్. సెల్డమ్ రీటా కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్. రీటా ఎవరైతే ఉందో తను సెల్డమ్ అప్పుడప్పుడు వర్క్ ఆన్ టైం సరైన సమయాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మనకి యాడ్వర్బ్ వచ్చేసరికి సెల్డమ్ అనమాట. ఓకేనా? యాక్చువల్లీ సబ్జెక్టు రీటా ఏదైతే ఉందో దీంతో మనం సెంటెన్స్ స్టార్ట్ చేయాలి కదా రీటాతో. కాబట్టి రీటా ముందు రావాలి. తర్వాత ఈ కంప్లీట్స్ ఏదైతే ఉందో ఇది మనకి మెయిన్ వెర్బ్ కదా. ఇది మెయిన్ వెర్బ్. మనం ఏం చెప్పుకున్నాము? సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో ఉండాలి యాడ్వర్బ్ అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి రీటాకి కంప్లీట్స్కి మధ్యలో సెల్డమ్ రావాలి. అంటే రీటా సెల్డమ్ కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్. రీటా అనే సబ్జెక్ట్ ఫస్ట్ రావాలి. సెల్డమ్ అనే యాడ్వర్బ్ తర్వాత కంప్లీట్స్ అనే మెయిన్ వెర్బు. ఈ రెండింటికి మధ్యలో కదా యాడ్వర్బ్ వచ్చేది. కాబట్టి రీటా సెల్డమ్ కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్. ఈ విధంగా యాడ్వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కరెక్ట్ పొజిషన్లో ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి బి అనే టాపిక్ కింద వాయిస్ ఒకటి ఇచ్చారు. ఆ వాయిస్ వచ్చేసరికి బి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి గమనించండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, an ఐలాండ్ వాజ్ మేడ్ ఫర్ బాబా కోసం ఒక ఐలాండ్ ఏదైతే ఉందో అది తయారు చేయడం జరిగింది. సెకండ్ వన్, బాబా ఏట్ ఎవ్రీథింగ్. తనకి ఇచ్చింది ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా బాబా తినేసింది. నోటీస్ ద సబ్జెక్ట్ అండ్ ద యాక్షన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ అబౌవ్. సో ఆ రెండు సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే an ఐలాండ్ వాజ్ మేడ్ ఫర్ బాబా అనేది బాబా ఎవ్రీథింగ్ అనేది ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లాగే యాక్షన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గమనించండి అని చెప్పేసి అంటున్నారు మనల్ని. సో సెంటెన్స్ వన్ వచ్చేసరికి మనకి అందులో సబ్జెక్ట్ వచ్చేసరికి an ఐలాండ్. దానిలో యాక్షన్ వర్డ్ మీన్స్ క్రియాపదం వచ్చేసరికి వాజ్ మేడ్ తయారు చేయటము. ఈజ్ ద సబ్జెక్ట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి an ఐలాండ్ ఏదైతే ఉందో అది ఆ యొక్క పనిని చేస్తుందా? ఇది సబ్జెక్ట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. డూయర్ మీన్స్ చేసేవాడు. యాక్షన్ ఆ పనిని చేస్తుందా? లేదు, నో, చేయట్లేదు. కాబట్టి నో. ఎందుకని? ఐలాండ్ ఏదైతే ఉందో అది బాబా కోసం చేయబడింది, బాబా కోసం తయారు చేయబడింది. కానీ ఐలాండ్ ఇక్కడ పని చేయట్లా. ఐలాండ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఐలాండ్ కాదు. కాబట్టి నో. దెన్ మూవింగ్ టు సెకండ్ వన్లో వచ్చేసరికి మనకి సబ్జెక్ట్ ఏమో బాబా, యాక్షన్ వర్డ్ ఏంటి? బాబా ఏట్ ఎవ్రీథింగ్ అని మనం చెప్పుకున్నాం కదా. ఏట్ తినటం ఏదైతే ఉందో అది యాక్షన్ వర్డ్.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ బాబా ఏదైతే ఉందో తినేది ఆ ఏట్ పని అంటే సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ బాబా ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ యాక్షన్ వర్డ్ ఏంటి తినటము ఏట్ కదా. సో ఇక్కడ డూయర్, ఈ డూయర్ ఎవరు బాబా, ఈ బాబానే డూయర్ అనమాట. ఆ తినేది కూడా ఎవరు బాబానే. కాబట్టి సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ యాక్షన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ వర్డ్ చేసేది కూడా సబ్జెక్టే. కాబట్టి ఈజ్ ద సబ్జెక్ట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఎస్, ఇక్కడ ఉన్న సబ్జెక్టే ఆ పని చేస్తున్నారు కాబట్టి అతను డూయర్ ఆఫ్ ద యాక్షన్ అవుతారనమాట. ఎస్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎస్ పెట్టడం జరిగింది. కానీ పైన అండ్ ఐలాండ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో వాజ్ మేడ్. ఐలాండ్ తనను తాను సృష్టించుకోవాలి, ఎవరో తన కోసం తయారు చేశారు. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తను పని చేయట్లేదు కాబట్టి నో అని చెప్పాం. కానీ బాబా ఏట్ ఎవ్రీథింగ్, బాబా సబ్జెక్టు తినేది కూడా బాబానే. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను డూయర్ ఆఫ్ ద యాక్షన్, పని తానే చేస్తున్నాడు కాబట్టి ఎస్ అని పెట్టాము. కింద మనకి ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ స్టడీయింగ్ ద టేబుల్, ఆ టేబుల్ చదివిన తర్వాత వీ కెన్ సే దట్ ఇన్ సెంటెన్స్ 1 ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ డూయింగ్ ద యాక్షన్. సెంటెన్స్ 1లో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సెంటెన్స్ 1లో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏం యాక్షన్, ఏ పని చెయ్యట్లేదు. మేక్, ఆ మేక్ అనే పని ఏదైతే ఉందో, తయారు చేయడం ఏదైతే ఉందో ఆ పనిని ఈ సబ్జెక్ట్ చేయట్లేదు. అండ్ ఇన్ సెంటెన్స్ 2, రెండో సెంటెన్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ బాబా ఏదైతే ఉందో ఈజ్ డూయింగ్ ద యాక్షన్ ఈట్. ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్ ఏది ఈట్, దాని వెర్బ్ యొక్క రెండో రూపం ఏట్, తినడం ఏదైతే ఉందో అది ఈ బాబానే చేస్తుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని మనం చెప్పుకున్నాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ వీ సే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. సో ఎప్పుడైతే ఒక వాక్యంలో సబ్జెక్ట్ కర్త ఎవరైతే ఉన్నారో అతను ఆ పని చేస్తూ ఉంటే ఆ సెంటెన్స్ మనం యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్పేసి అంటాము. దాన్నే మనం తెలుగులో అయితే కర్తరీ వాక్యము అంటాము. అంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను కనుక పని చేస్తూ ఉంటే, ఆ సెంటెన్స్లో ఏదైతే వర్క్ ఉంటుందో ఏది వెర్బ్ ఉంటుందో ఆ పనిని కనుక తనే కనుక చేస్తూ ఉంటే అతనే కనుక డూయర్ ఆఫ్ ద యాక్షన్, కనుక అయితే దాన్ని మనము యాక్టివ్ వాయిస్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కనుక ఆ పని కనుక చేయకుండా ఉంటే ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ ఫామ్. దాన్ని మనం ప్యాసివ్ ఫామ్ అంటే ప్యాసివ్ వాయిస్ అంటాము, కర్మణీయ వాక్యము అంటాము. దాన్ని మనం కర్మణీయ వాక్యము అంటే సబ్జెక్ట్ పని చేస్తూ ఉంటేనేమో దాన్నేమో యాక్టివ్ వాయిస్ అని, అట్లా కాకుండా తను పని చేయకుండా ప్యాసివ్గా, ఇక్కడ ఐలాండ్ ఏదైతే ఉందో అది డూయర్ ఆఫ్ ద యాక్షన్ కాదు, ప్యాసివ్గా ఉంది కాబట్టి దాన్ని మనం ప్యాసివ్ ఫామ్, దాన్నే మనం ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి అంటాము. సో హియర్ సెంటెన్స్ 1 ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అండ్ 2 ఇన్ యాక్టివ్ వాయిస్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉందని, ఎందుకని సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను పని చేయట్లేదు కాబట్టి. కానీ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతను పని చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని మనం యాక్టివ్ వాయిస్ అని చెప్పేసి అంటాము. లెట్స్ సీ హౌ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్ రిటన్ ఇన్ ప్యాసివ్ ఫామ్. సో కింద మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసివ్ ఫామ్లోకి అంటే కర్మణి వాక్యంలోకి ఎలా మార్చారో చూడండి అని చెప్పేసి అంటున్నారు. ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ కెన్ బి రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ వే. వాటిని ఈ కింద విధంగా మార్చొచ్చు. ఫర్ సపోజ్ యాక్టివ్ ఏముంది, డూ ఇట్ ఎట్ వన్స్, దీన్ని ఒకసారి చెయ్యి అని చెప్పేసి. దీనిలో మనకి ఎక్కడ సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు కాబట్టి మనం లెట్ అనేది ఒకటి తీసుకుంటాం అనమాట. లెట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటాం. లెట్ తీసుకున్న తర్వాత దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, ఈ ఇట్. సబ్జెక్ట్ ఏది, ఈ ఇట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ డూ ఏదైతే ఉందో దాని యొక్క మూడో రూపం డూ, డిడ్, డన్, మూడో రూపం డన్ రాసాము చూడండి. తర్వాత రిమైనింగ్ పార్ట్ ఎట్ వన్స్ తీసుకొచ్చి ఇక్కడ రాసాము. అంటే కర్త లోపించిన సెంటెన్స్ కాబట్టి లెట్ అని తీసుకున్నాము, సబ్జెక్ట్ ఇట్ తీసుకొచ్చాము. సో ఎప్పుడైతే లెట్ అనే దాంతో మనం సెంటెన్స్లు రాస్తామో వాటిలో కంపల్సరీగా మనం యాడ్ చేసే పదం బీ యాడ్ చేస్తాము. నెక్స్ట్ వెర్బ్ ఏదైతే ఉందో వెర్బ్ యొక్క మూడో రూపం డూ యొక్క మూడో రూపం డన్ రాసాము. రిమైనింగ్ పార్ట్ ఎట్ వన్స్ తీసుకొచ్చి చివరి రాసాము. అట్లాగే నెక్స్ట్ ఓపెన్ ద డోర్, దీంట్లో కూడా మనకు సబ్జెక్ట్ లేదు కాబట్టి లెట్ తీసుకున్నాము. ఆబ్జెక్ట్ ద డోర్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొచ్చాము, లేదా ద డోర్. లెట్ వచ్చింది కాబట్టి బీ రాసాము. ఈ ఓపెన్ యొక్క మూడో రూపం ఏదైతే ఉందో V3, దీన్ని మనం V3 అంటాము. V3 ఓపెన్ రాసాము. నెక్స్ట్ డు నాట్ బీట్ ద బెంచ్, దీంట్లో కూడా లెట్ తీసుకున్నాం, సబ్జెక్ట్ లేదు కాబట్టి ద బెంచ్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాసాము.
నెక్స్ట్ నాట్ ఉంది, నాట్ తీసుకొచ్చాము, లెట్ కాబట్టి బి. నెక్స్ట్ బీటీ యొక్క మూడో రూపం అంటే దీని యొక్క V3 B10 రాసాము. లెట్ ద బెంచ్ నాట్ బి B10. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో ఇట్లాంటివి మనకి అంటే ఇంపరేటివ్ ఫామ్లో ఉన్నటువంటి కొన్ని సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇచ్చారు, వాటిని ప్యాసివ్ వాయిస్లోకి వీటిని మనల్ని మార్చండి అని చెప్పేసి అంటున్నారు. పైన ఎలా అయితే ఉన్నాయో యాక్టివ్ ప్యాసివ్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే యాక్టివ్ ఫామ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇచ్చారు, వాటిని మనల్ని ప్యాసివ్ ఫామ్లోకి మార్చండి అని చెప్పేసి అంటున్నారు. సో దాంట్లో ఫస్ట్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ నాకు తీసుకురా అని చెప్పేసి. దీనిలో కూడా మనకి సబ్జెక్ట్ ఎక్కడా లేదు, దీనిలో కూడా మనకి ఎక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఏం చేస్తాము, లెట్ తీసుకుంటాము. ఇందులో ఆబ్జెక్ట్ ఏది, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. లెట్ రాస్తాం ఫస్ట్, తర్వాత లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. లెట్ వచ్చింది కాబట్టి బి. ఈ బ్రింగ్ యొక్క మూడో రూపం V3 వచ్చేసరికి మనకి బ్రాట్. బ్రింగ్ బ్రాట్. లెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ బ్రాట్. అనేది ఆన్సర్ అనమాట. తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ కూడా అంతే. డు నాట్ పిక్ ద పేపర్. సో దీంట్లో కూడా మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఫస్ట్ లెట్ తీసుకొస్తాము. లెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ద పేపర్. లెట్ ద పేపర్. నాట్ ఉంది, నాట్ తీసుకున్నాము. లెట్ వచ్చింది కాబట్టి బీ రాస్తాము. నెక్స్ట్ పిక్, దీని యొక్క V3 వచ్చేసరికి పిక్డ్. లెట్ ద పేపర్ నాట్ బీ పిక్డ్. తర్వాత థర్డ్ వన్ గివ్ హిమ్ ద బుక్. దీంట్లో కూడా మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి లెట్ ఆబ్జెక్ట్ ద బుక్ ఏదైతే ఉందో లెట్ తర్వాత ద బుక్ రాస్తాము. లెట్ ద బుక్. లెట్ వచ్చింది కాబట్టి బీ రాస్తాము. నెక్స్ట్ గివ్ ఏదైతే ఉందో దీని యొక్క మూడో రూపం గివెన్. లెట్ ద బుక్ బీ గివెన్ ఎవరికి, టు హిమ్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఆన్సర్ ఏమొస్తుంది, లెట్ ద బుక్ బీ గివెన్ టు హిమ్. నెక్స్ట్ డు నాట్ రైట్ ద క్వశ్చన్స్. సో ఇది కూడా లెట్, సబ్జెక్ట్ లేదు కాబట్టి లెట్ తీసుకుంటాము. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ద క్వశ్చన్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాస్తాము. లెట్ ద క్వశ్చన్స్. నాట్ తీసుకున్నాము, లెట్ ఉంది కాబట్టి బి. లెట్ ద క్వశ్చన్స్ నాట్ బి రైట్ యొక్క మూడో రూపం రోట్ రిటర్న్. లెట్ ద క్వశ్చన్స్ నాట్ బి రిటర్న్. అది ఆన్సర్ అవుతుంది మనకి. లెట్ ద క్వశ్చన్స్ నాట్ బి రిటర్న్. దెన్ మూవింగ్ టు ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి డు నాట్ వేస్ట్ వాటర్. సో ఫస్ట్ లెట్ తీసుకున్నాము. దీనిలో ఉన్నటువంటి మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి అంటే ఆబ్జెక్ట్ వచ్చేసరికి వాటర్ కదా, దాని సబ్జెక్ట్గా రాస్తే లెట్ వాటర్ నాట్. లెట్ రాసాం కాబట్టి నాట్ తర్వాత బి రాస్తాము. లెట్ వాటర్ నాట్ బి. దీని యొక్క V3 V3 వచ్చేసరికి వేస్టెడ్. లెట్ వాటర్ నాట్ బి వేస్టెడ్ అలా రాస్తే దీనికి సరిపోతుంది. దెన్ ద లాస్ట్ వన్ మనకి ప్లాంట్ మోర్ సాప్లింగ్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్డుకి ఇరువైపులా కూడా ఎక్కువ మొక్కలు నాటండి అని చెప్పేసి. దీంట్లో మనకి ఇక్కడ కూడా మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఫస్ట్ లెట్ తీసుకున్నాము. తర్వాత మోర్ సాప్లింగ్స్ ఏదైతే ఉందో అది మనకి ఆబ్జెక్ట్, దాని సబ్జెక్ట్ ప్లేస్ రాస్తాము. సో లెట్ మోర్ సాప్లింగ్స్. లెట్ రాస్తాం కాబట్టి బి. లెట్ మోర్ సాప్లింగ్స్ బి ప్లాంట్. ఇక్కడ ఈ ప్లాంట్ ఏదైతే ఉందో అది మనకి వెర్బ్, దీని యొక్క మూడో రూపం ప్లాంటెడ్. లెట్ మోర్ సాప్లింగ్స్ బీ ప్లాంటెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. సో ఆ విధంగా కింద ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ ఫామ్లోకి ఇలా మనం చేంజ్ చేసి రాయొచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్ ఇది మనకి ద బాండ్ ఆఫ్ లవ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ అట్లాగే గ్రామర్. సో ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించి లింక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.